ఆపరేషన్ సింధూర్ ఇది అంతం కాదు, ఆరంభం. ఉగ్రవాదం మీద భారత్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. ఉగ్రవాద రహిత భారతదేశమే మన ఆర్మీ లక్ష్యం, మన గవర్నమెంట్ లక్ష్యం. నిన్న స్వయంగా మోదీ గారే తన ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మార్చారు. అందరికీ ఏమని చెప్పారంటే, ఈ హార్డ్ డేస్లో మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి చాలా టెర్రరిస్ట్ స్థావరాలను అయితే నాశనం చేసేసాము. చాలా ఉగ్రవాదాన్ని అయితే ఉక్కుపాదంతో అణిచివేశాము. ఇది కొనసాగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్గా, సంఘీభావంగా అందరూ వాళ్ళ డీపీలని ఆపరేషన్ సింధూర్గా మార్చండి వాళ్ళ డిస్ప్లే పిక్చర్ని అని చెప్పేసి నిన్న మోడీ గారు అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. అందుకే నేను కూడా నా డిస్ప్లే పిక్చర్ మార్చేసి ఆపరేషన్ సింధూర్ డిస్ప్లే పిక్చర్ పెట్టాను. మీరు కూడా మీ డిస్ప్లే పిక్చర్ని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో అన్నిట్లో ఆపరేషన్ సింధూర్గా మార్చేయండి. ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలైంది. అసలు ఈ ఆపరేషన్ సింధూరు ఎంతకాలం జరుగుతుంది, అసలు దీని వెనక ఉన్న అసలు ఉద్దేశాలు, కారణాలు ఇవన్నీ మనకి 1 సంవత్సరం తర్వాత అర్థమవుతాయి అని చెప్పేసి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గారు అయితే నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఏ స్టేట్స్ క్లీన్ చేయాలి అని చెప్పేసి ఈ వెస్ట్ బెంగాల్ ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. కేరళలో కనుక మీరు చూస్తే వాళ్ళు ఓపెన్గా పాకిస్తానీ జెండాలు అండ్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే జెండాలని ర్యాలీగా చేస్తూ తిరుగుతున్నారు కేరళలో. సో ఆపరేషన్ సింధూర్ అనేది బయటే కాదు, మన ఇన్సైడ్ జాబ్ కూడా. అన్నోన్ గన్మెన్స్ ఇంకా చేయాల్సిన వర్క్ చాలా ఉంది. వీ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. క్లీన్ ఇండియా, సేవ్ ఇండియా. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.